ఈ తెలంగాణ రాకముందు ఎడారి ఉండే. ఓకే. కేసీఆర్ వచ్చినాక మంచి సౌలభ్యం చేసుకున్నారు. అందరికి రైతు బంధు ఇచ్చిండు. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు సౌలభ్యం చేసిండు. ఏది నీళ్లకు ఎక్కడ పడితే అక్కడ కాలువలు తీసి ఎత్తుపత్తుల పథకం తెచ్చి పెద్ద పెద్ద చెరువులు కట్టి రైతులకు నీళ్ళు ఇచ్చిండు. అందరికి బోర్లు బాయిలు అన్నిట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండు కాంగ్రెస్ పార్టీ చేయబట్టే రైతుల రాజ్యం అయిపోయింది అనుకుంటా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ చేయబట్టి మీరు రైతుల రాజ్యం అయిందా? రైతు రాజ్యం కాలేదు, రైతు రాజ్యం మునుగుతుంది. ఏది రేవంత్ రెడ్డి చేయబట్టి. కేసీఆర్ చేసినప్పుడు రైతులు బాగుపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ డాములు చెరువులు ఇంట్లో. ఇప్పుడు కేసీఆర్ ఒకగానొక టైంలో ఒక సభలో చెప్పిండు ఏమని, నేను మళ్ళీ ఓట్లు అడగనికి రావాలంటే ప్రతి ఒక్క ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగనికి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వచ్చినాయి, నెలలు ఉన్నాయి. అసలు నీళ్ళు రేవంత్ రెడ్డి ఇచ్చి పెడతలేడు. ఇప్పుడు ఆ నీళ్లు రావట్లే, నల్లలు చెర్లలో నీళ్ళు లేవా? ఎక్కడికి వెళ్ళి వస్తాయి అవి? కాళేశ్వరం కులేశ్వరం అని చెప్పిండు వాడు. ఆల దొరిచా కాళేశ్వరానికి మంచిగా ఉన్న దానికే కులేశ్వరం అంటాడు. మరి కేసీఆర్ దోచుకోవడానికే కట్టిండట కదా డబ్బులు. కేసీఆర్ పరిసర బతకాలని చేసిండు. ప్రజలు ఆ నీళ్లతోటి బతికిరు, చాలా మంది బతికిరు. అబ్బా ఎన్నో 10,000 ఎకరాలు వేసుకున్నారు రైతులు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి. గడ్డకు నీళ్ళు వస్తాయా? వస్తాయి. ఇప్పుడు మా కుంటలు ఇడిచి పెడితే ఇట్లా వస్తాయి నీళ్లు. అంటే పుష్కలంగా చేసిండు నీళ్ళ విషయం చేసిండు. అన్ని మంచి సౌలభ్యం చేసిండు కేసీఆర్. వీడు రేవంత్ రెడ్డి వచ్చిన సంది మొత్తం ఉండబోసినట్టే చేసిండు. ఆడేళ్ళు తెల్ల సీర కట్టుకున్నట్టు అయిపోయింది. కాలం అయితే ఇప్పుడు మంచిగా నీళ్ళు వర్షాకాలం కూడా అయితే లేదు, వర్షాలు కూడా పడతలేదు ఈ రేవంత్ రెడ్డి వచ్చిన సంది. ఎట్లా మరి జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డికి వేసేట్టున్నారా ఓట్లు? ఒక్క ఓటు పడది. ఒక్క వాని పార్టీ ఓడు చిప్ప పట్టుకొని పోవాలి అమ్ముడు కొడుకులు అందరూ. మన ఖమ్మం డిస్టిక్ లో 3 మంత్రులు అవును ఏమైనా పని చేసిరాడా? ఏం లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ పాలన మంచి లేదు. కాదే పెద్దనా, ఇప్పుడు 10 సంవత్సరాలు రైతు అంటే మీరు చీకటి రోజులు చూసిల్లు. 3 గంటల కరెంటు, 6 గంటల కరెంటు, బాయిల దగ్గర పోయి పడుకున్న రోజులు, సాటలు కాదనుకుంటాం పడుకున్న రోజులు. కరెంట్ ఎప్పుడు వస్తుందో, నీళ్లు లేక కరెంట్ రాలేక కరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు అక్కడ బుగ్గలు పెట్టుకొని అక్కడ పండుకొని కరెంట్ పెట్టేది. అట్లాంటి రాజ్యం వచ్చింది ఇప్పుడు. కేసీఆర్ ఉన్నప్పుడు కన్ను మూస్తే కూడా కన్ను చీకటి రోజుల నుండి మీకు వెలుగులో తీసుకొచ్చింది కదా కేసీఆర్. ఓడిపోయిన తర్వాత బాధపడ్డారా? బాధపడ్డాం కదా, చాలా బాధపడ్డాం. చాలా బాధపడ్డాం సార్. మేము మా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం మేము, పల్లా రాజేష్ రెడ్డి. పల్లా రాజేష్ రెడ్డి ఇక్కడ మంచోడా, మంచి పనులు చాలా మంచి పని చేస్తాడు వాడు. కానీ ఇక మన పైకే వాడు ఉండే, ఇక ఎట్లా వాడిని మన చేతికి ఇస్తుండ్రా? అవునవును, అట్లా అవుతుంది. అన్ని కాలువలు గిలువలు అన్ని పైపులు గీపులు అన్ని రెడీ పెట్టిండు. ఏది పల్లారాజు రెడ్డి దానికి ముండ పోసినట్టు చేసేస్తాడు. ఇక వాడు పోషామ దగ్గర ఇక్కడ పోస్తా ఉన్నప్పుడన్నా మంచిగా పనులు జరిగినాయి పల్లారాజు రెడ్డి హయాంలో? మంచిగా జరిగినాయి. పల్లారాజు రెడ్డి ఉన్నప్పుడు అయినా కానీ వాడు ఉన్నా కానీ మంచిగానే చేసేమందం. ఎట్లా మీకు వచ్చి ఎప్పుడన్నా పలకరిస్తాడా? మంచి చెడు బాగా వచ్చి మన ఊళ్ళో వచ్చి పలికిస్తాడు, అన్ని చేస్తాడు. పల్లారాజు రెడ్డి సూపర్ మనిషి. ఎట్లా మళ్ళీ ఇప్పుడు జనాలు మళ్ళీ పల్లారాజు రెడ్డి ముఖం చూసి మళ్ళీ ఇష్టట్టున్నారా? పల్లారాజు రెడ్డి వేసేవాడు ఇంట్లో కదా ఉన్నా కానీ ఇక్కడి నుంచి ఓటు పంపేస్తారు, రాజు చేస్తారు వాడిని జనాలు. అంటే జనాలు అంత మంచి పేరున్నది. కేసీఆర్ కు ఇంకా ప్రధానమంత్రి చేసేట్టుగా ఉన్నారు జనాలు. ఈ ఊపులో అంత వేడి మీద ఉన్నారు. ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఈ చూత్య మాటలు మాట్లాడతారా బాపు? అన్ని రెండ మాటలే, అన్ని చూత్య మాటలే. పేగులు తీస్తా, బట్టలు కూడా పెడతా, మన పెడతా. కేసీఆర్ చేసిన దానికి ఉరి తీసినా తప్పులేదు అంటుడు. రేవంత్ రెడ్డికి ఉరి తీయాలి. కేసీఆర్ చేసిన పనులు అన్ని మక్క పెట్టిండు, అది దానికి రేవంత్ రెడ్డికి ఉరి తీయాలి. కాళేశ్వరం కాడ తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఉరి పెట్టి తీయాలి. రేవంత్ రెడ్డి మామ ఒకటే పొంగింది అన్న కూడా మాట ఇంటలేడు. వాడు నోటుకు దొంగ కొడుకు జైల్లో పోయి మన ఇవిని బూటు కడిగినోడు. ఎవరిది బూటు కడిగినోడు? మన కేసీఆర్ చంద్రబాబుది. మన వాడు చంద్రబాబు దిక్కే తిరుగుతాడు. మళ్ళా తెలంగాణకు ఆంధ్రకు ఒక్కటి చేస్తా అంటాడు. ఇది పద్ధతి అయిన మంది ఎంతో పోరాడి రైతులు ఎన్నో మంది చచ్చిపోయిన పాపం బళ్ళ పోరగాళ్ళు తెలంగాణ తెచ్చుకున్నాం.
దాన్ని ఒకటి చేస్తా అంటాడు. వాడి మనిషేనా వాడు గాడిద? రైతును రాజు చేసింది కేసీఆర్ చేసిండా రేవంత్ రెడ్డి? రైతును రాజు చేసింది కేసీఆర్, రైతును లంగ చేస్తా అని వచ్చింది వీడు దొంగ, రేవంత్ రెడ్డి దొంగ.